కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ జేజేలేంటి సీఎం ఏంటి ఆయన పరామర్శకి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అసలు వదలట్లేదు కదండి. సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్ అదండి. అంటే అన్నిదా భావించమాకండి. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయనకి అది మా స్టైల్. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కరచాలనం చేస్తుంటారు, అందరినీ ఒంటికి ఒళ్ళు రాసుకుంటూ ఉంటుంటారు చూడండి, తల నిమురుతుంటారు చూడండి. అంటే గుంపులోనే కలిసి ఉంటా ఉంటాడు. సాధారణంగా ఈ స్టైల్ ఆఫ్ నాయకుడు మరొక నాయకుడు ఉండలేడు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే కాస్త మాస్ హీరోయిన్ కాబట్టి ఆయనకు ఒత్తిడి ఎక్కువ కాబట్టి కొద్దిగా ఆ సంబంధించిన వ్యక్తులు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల్ని టచ్ చేయాలి, ప్రజల శరీరాన్ని తాకాలి అనే గుణం మంచిదే అంటాను నేను గుణగణాల జోలికి పోవట్లేదండి. మరి మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేస్తారు అని వర్మ గారు మీరు భావించినక్కర్లా. అంటే స్టైల్ ఆఫ్ వే. రాజశేఖర రెడ్డి కూడా స్టైల్ కూడా అదే. రాజశేఖర రెడ్డి స్టైల్ కూడా దాదాపుగా మీరు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ పాత తరం నాయకుల స్టైల్ కూడా అది. చాలా కొద్ది మంది నాయకులే ప్రజలకు దూరంగా ఉంటారు, అన్టచబుల్గా ఉంటారు, అదే దగ్గరికి రామహరా అన్నట్టుగా ఉంటారు, టచ్ చేయరు, ఒంటి మీద చెయ్యరు, ముద్దు అసలు పెట్టుకోరు అనుకోండి, దూరంగా ఉంటారు. మరి ఆయన ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా జనంతోనే వస్తూ ఉంటుంటారు. దాన్ని ఏదన్నా అనుకోని ప్రజాస్వామ్యంలో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది లీడర్. నేను అనేది అది కాదండి. ఇప్పుడు చావు దగ్గర కూడా వాళ్ళకి అభిమానం ఉంటే వేరే రకంగా చూపించుకోవచ్చు, కానీ అక్కడ జై జగనో లేకపోతే జై సీఎం అనడం కరెక్ట్ కాదు కదా. ఆయన పరామర్శ కదా వెళ్ళింది. కరెక్ట్ కాదంటే మరి కార్యకర్తలను ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకోవాలి. మాస్ లీడర్ వచ్చినప్పుడు, నచ్చిన నాయకులు వచ్చినప్పుడు జనాన్ని అదుపు చేయలేరు. మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉంటుంటారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అలాగే నడుస్తుంటారు, లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి వాళ్ళ ఉత్సాహం, అంటే ఆ వైసీపీ పార్టీలో ఉన్న ఉత్సాహవంతులు వరకలేస్తూ కొంత చేస్తున్నమాట యథార్థం. కొద్ది సూపర్లకు ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే సన్నివేశం వేరు కానీ ఇలా అరుస్తున్న తీరు వేరు అని చెప్పి కొద్దిగా సన్నివేశం పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఏంటంటే మరి ఎక్కడ పోయింది ఈ రోజే కాదు, మనం ఇప్పుడు ఈ డిబేట్లో వైసీపీ నాయకులు కూడా ఉండాలి. మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో చోట ఒక్కొక్కటి మాట్లాడితే బాగుంటుంది అని. ఆ మాస్ ఫాలోయింగ్ ఉండటం మూలన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ వస్తూ ఉంటుంది. విమానాశ్రయంలో అడుగు పెట్టినా, కారు ఎక్కినా, కారు దిగినా, అంటే ఆ స్టైల్ ఆఫ్ వే అలా చేస్తూ ఉంటుంటాడు. ఇది పెద్ద సమస్య కాదండి, ఇదేం పెద్ద సమస్య కాదు, అదేం అభ్యంతరకరమైన అంశం కూడా పెద్దగా కాదంటే కొద్దిగా ఉన్నదా అట్ట కదండి. నాయకుడిని కార్యకర్తలు అలాగనే చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఎక్కడ దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే మామూలు కూడా వస్తూ ఉంటుంటారు, ఓ ఫోటోలు దిగుతూ ఉంటుంటారు, వద్దు బాబు అని అంటుంటాం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి కొద్దిగా ఆ ఫాలోయింగ్ ఉంటుంది. సప్తగిరి ప్రసాద్ గారు, ఇంక మీ కక్ష అంతా తీరిపోయిందా? 90 రోజులు ఉంచేశారు ఆయన్ని. ఆయనకు ఒంట్లో బాగోలేదన్నా, ఊపిరి ఆటలేదన్నా, సరైన మంచం లేదన్నా, సరైన ఫ్యాన్ లేదన్నా, సదుపాయాలు లేవన్నా సరే ఆయన ఇబ్బంది పెట్టి 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 మీ కక్ష తీర్చుకున్నారు అని చెప్పి వస్తున్న టాకు. వంశీ గారిని ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టాకు కాదు, మైసూర్ పాకు కాదు, దళితుడిని కిడ్నాప్ చేసినావు, కొట్టినావు, జైలుకు పోయినావు, ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడు ఫీల్ అయితే ఎట్లా చెప్పండి.